కొడితే అమెరికన్లనే కొట్టాలి, పడితే డాలర్స్నే పట్టాలి. ఇది సైబర్ కేటుగల నయా ప్లాన్. డబ్బులే డబ్బులు వస్తాయనుకున్నారు. ఏకంగా నకిలీ కాల్ సెంటరే తెరిచారు. 3 అపార్ట్మెంట్లలో 44 ప్లాట్లు. ఇదే పని. అమెరికన్ కస్టమర్లకు ఫోన్లు చేయడం, పార్సెల్ అని, గిఫ్ట్ కూపన్లు అంటూ బురిడి కొట్టించడం. నెలకు ఏకంగా 20 కోట్ల నుంచి 50 కోట్ల దాకా కొల్లగొడుతున్నారు. సీన్ కట్ చేస్తే ఈ సైబర్ క్రైమ్ ముఠాకు విశాఖ పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారు. ఎలా దొరికారు, ఏం జరిగింది? లెట్స్ వాచ్. అంతర్జాతీయ పరిశ్రమలకు నెలవుగా మారిన అచ్యుతాపురం అదే స్థాయిలో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. అచ్యుతాపురంతో పాటు పరిసర గ్రామాల్లోని పలు అపార్ట్మెంట్లలో ఖాళీగా ఉండే ఫ్లాట్లలో ఏదో జరుగుతోందని అనుమానించిన పోలీసులు సర్చ్ ఆపరేషన్ నిర్వహించగా భారీ సైబర్ క్రైమ్ ముఠా పట్టుబడింది. కోణెంపాలెంలోని అపార్ట్మెంట్లో పోలీసులు తొలుత మెరుపు దాడులు చేశారు. ఆ తర్వాత భోగాపురం, రామన్నపాలెం, దుప్పితూరు, వెదురువాడలోని పలు అపార్ట్మెంట్లలోనూ తనిఖీలు చేశారు. సీన్ కట్ చేస్తే అంతా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు పట్టుబడ్డారు. వీళ్లందరినీ విచారిస్తే అమెరికన్లను ఎలా మోసం చేస్తున్నారో పోలీసులు గుర్తించారు. కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఈ-కామర్స్ యాప్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ముంబైకి చెందిన ఓ మహిళకు ఈ వ్యవహారంలో కీరోల్ ఉంది. అచ్యుతాపురం పరిసరాల్లో అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుని ఏడాదిన్నరగా 2 కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు ఐడెంటిఫై చేశారు. ఈశాన్య రాష్ట్రాల వారిని తీసుకొచ్చి అమెరికన్లతో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ 200 నుంచి 250 మంది వరకు షిఫ్టుల వారీగా డ్యూటీలు చేస్తున్నారు. వీరికి కాల్ సెంటర్ డ్యూటీ ఆధారంగా 20,000 నుంచి 75,000 దాకా జీతాలిస్తున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. దీనికి సంబంధించి మనకి సిఐడి సైబర్ వింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకి హెల్ప్ వస్తుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనరబుల్ డీజీ సార్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఇమీడియట్ అసిస్టెన్స్ టు us. అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా I4C మనకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నారు. దే ఆర్ ఆల్సో అసిస్టింగ్ us ఇన్ క్రాకింగ్ దిస్ సైబర్ క్రైమ్. Since it affects the image of India abroad, that the people from India, they are targeting US citizens. That is why this is a very important cyber crime which has been unearthed in Anakapalli district. సైబర్ క్రైమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ముందుగా మీరు అమెరికన్ పౌరులకు ఈ-కామర్స్ సంస్థ నుంచి మాట్లాడుతున్నట్టు ఫోన్ చేస్తారు. మీరు ఆర్డర్ పెట్టారు, మీకు చేరిందా అని అడుగుతారు. తాము ఎలాంటి ఆర్డర్ పెట్టలేదని జవాబొస్తుందని ముందే తెలుసు కాబట్టి నెక్స్ట్ ఇక్కడే గేమ్ మొదలు పెడతారు. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి క్యాష్ డ్రా అయిందని, వేరే వారెవరైనా అకౌంట్ను వాడుతున్నారేమో పరిశీలించవచ్చా అని తెలియనట్లు క్వశ్చన్ చేస్తారు. దీనికి గాబరపడి వారు వెంటనే సరే అంటే రెండో దశలో బ్యాంకర్ పేరుతో మాట్లాడి వివరాలన్నీ తీసుకుంటారు. అనంతరం క్లోజర్తో మాట్లాడమని లైన్ కలుపుతారు. మీ బ్యాంక్ అకౌంట్ను వేరే వారు వాడుతున్నారని, నగదు జాగ్రత్తగా ఉంచుకోండంటూ హెచ్చరిస్తున్నట్లు మాట్లాడి నగదుకు సెక్యూరిటీ పేరుతో కూపన్లిస్తామని చెప్తారు. డబ్బులు చెల్లించకపోతే ఇబ్బందులు పడతారంటూ భయపెడతారు. చివరకు ఆ కూపన్లు కొనిపించి క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా రోజుకు 100 నుంచి 200 మంది అమెరికన్లతో మాట్లాడి వారిలో నమ్మిన వారి నుంచి క్యాష్ కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో 33 మందిని అరెస్టు చేశారు. వీరిలో 3 మహిళలున్నారు. ఇలా ఒక్కొక్కరి నుంచి వారు భయపడే తీరుపై ఆధారపడి $200 నుంచి $3,000 వరకు వసూలు చేస్తున్నారు. సైబర్ మోసాలతో ప్రతి నెల 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. ఈ వ్యవహారం 2 ఏళ్ల నుంచి సాగుతోంది. ఫైనల్ గా పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్, అచ్యుతాపురం సిఐ గణేష్, ఐటీ కోర్ ఎస్ఐ సురేష్ బాబు ఈ ముఠా ఆట కట్టించారు. అది మ్యాటర్. సో be alert.